హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ ఫుడ్ ట్రీట్ 15. ఈరోజు నేను చూపించబోతున్న రెసిపీ చికెన్ ఫ్రైడ్ రైస్. ఎలా చేసుకోవాలో చూద్దాం, వచ్చేయండి. ఈ చికెన్ ఫ్రైడ్ రైస్ని సింపుల్గా, ఈజీగా, టేస్టీగా ఇంట్లోనే పక్కా స్ట్రీట్ స్టైల్లో చేసుకోవచ్చు. చికెన్ మ్యారినేషన్కి కావాల్సినవి ఉప్పు, కారం, పసుపు, మైదా, కార్న్ఫ్లవర్, ధనియా జీలకర్ర పొడి, మిరియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, చికెన్ మసాలా, ఎగ్స్, కరివేపాకు. ఫ్రైడ్ రైస్లోకి కావాల్సినవి క్యాబేజ్, క్యారెట్, పచ్చిమిరపకాయలు, క్యాప్సికమ్, స్ప్రింగ్ ఆనియన్స్, ఎగ్స్, ఉప్పు, కారం, ధనియా జీలకర్ర పొడి, కొత్తిమీర, కరివేపాకు, మిరియాల పొడి, నూడిల్స్ మసాలా, టొమాటో కెచప్, వెనిగర్, సోయా సాస్. ఫ్రైడ్ చికెన్ పీసెస్ నీట్గా క్లీన్ చేసి వాష్ చేసుకున్న చికెన్లో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టీ స్పూన్ల కారం, రుచికి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియా జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ చికెన్ మసాలా, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకుని ఈ మసాలాలన్నీ చికెన్కి బాగా పట్టేలా కలుపుకోవాలి. 3 నుంచి 4 నిమిషాలైనా ఈ మసాలాలన్నీ బాగా కలుపుకోవాలి. అప్పుడే ఈ మసాలాలు చికెన్కి బాగా పడతాయి. ఇలా కలుపుకున్న చికెన్లోకి 3 టీ స్పూన్లు మైదా, 3 టీ స్పూన్లు కార్న్ఫ్లోర్ వేసుకుని చికెన్కి బాగా పట్టేలా కలుపుకోవాలి. ఒకవేళ బైండింగ్కి సరిపోకపోతే ఇంకొంచెం కార్న్ఫ్లోర్ వేసుకుని కలుపుకోవచ్చు. దీనిలోకి కొంచెం కరివేపాకు, ఫుడ్ కలర్ వేసుకోవాలి. ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్. ఎగ్ని ఇలా బీట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమం అంతా బాగా కలుపుకోవాలి. ఎంత ఎక్కువసేపు కలుపుకుంటే అంత బాగా మసాలాలు చికెన్కి పడతాయి. ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని 1 గంట సేపు వరకు నానబెట్టుకోవాలి. గంట సేపు తర్వాత మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఇలా ఉంటుంది. ముందుగా చికెన్ని ఫ్రై చేసుకుందాం. చికెన్ని ఫ్రై చేసుకోవడానికి ఒక కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా నానబెట్టుకున్న చికెన్ పీసెస్ని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. మీడియం టు లో ఫ్లేమ్లో మాత్రమే చికెన్ని ఫ్రై చేసుకోవాలి. అప్పుడే చికెన్ పీస్ మంచిగా ఫ్రై అవుతుంది. చికెన్ వేసుకున్న తర్వాత ఇలా కలుపుతూనే ఉండాలి. అప్పుడే అన్ని వైపులా చికెన్ అనేది ఫ్రై అవుతుంది. ఇలా ఈ కలర్లోకి వచ్చాక ఆయిల్ నుంచి తీసి పక్కన పెట్టుకోవాలి. ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ని ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రైడ్ రైస్ ప్రిపేర్ చేసుకోవడానికి ఆయిల్ వేసుకుని ఎగ్ని బీట్ చేసుకుని వేసుకోవాలి. బాగా కాగిన నూనెలో ఎగ్ని వేసుకోవాలి. అప్పుడే ఫ్రైడ్ రైస్లోకి రుచిగా ఉంటుంది. ఎగ్ మొత్తం ఫ్రై అయ్యాక ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని వేసుకుని కలుపుకోవాలి. హై ఫ్లేమ్లోనే 1 నిమిషం వరకు ఫ్రై చేసుకోవాలి. అప్పుడే చికెన్ ఫ్లేవర్ బాగుంటుంది. ఇప్పుడు కట్ చేసుకున్న క్యాబేజ్ ఇంకా క్యారెట్ వేసుకుని కలుపుకోవాలి. ఫ్రైడ్ రైస్లోకి క్యాబేజ్ కొంచెం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. క్యాబేజ్ మరీ ఎక్కువగా ఫ్రై అవ్వకూడదు. క్యాప్సికమ్, పచ్చిమిరపకాయలు, స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకుని కలుపుకోవాలి. స్ప్రింగ్ ఆనియన్స్ లేకపోయినా పర్వాలేదు. ఉడికించి చల్లార్చుకున్న రైస్ని వేసుకుని హై ఫ్లేమ్లో కలుపుకోవాలి. ఎప్పుడైనా సరే చికెన్ ఫ్రైడ్ రైస్ని హై ఫ్లేమ్లోనే చేసుకోవాలి. అప్పుడే రుచి చాలా బాగుంటుంది. నేను ఇక్కడ బాస్మతి రైస్ తీసుకున్నాను. నార్మల్ రైస్తో అయినా సరే ఫ్రైడ్ రైస్ చేసుకోవచ్చు. రుచికి తగినంత ఉప్పు, 2 టీ స్పూన్ల కారం, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1 టీ స్పూన్ నూడిల్స్ మసాలా. నూడిల్స్ మసాలా లేకపోతే చికెన్ మసాలా అయినా గరం మసాలా అయినా వేసుకోవచ్చు. 1 టీ స్పూన్ ధనియా జీలకర్ర పొడి వేసుకుని ఈ మసాలాలన్నీ రైస్కి పట్టేలా కలుపుకోవాలి. ఒకవేళ మీకు ఆయిల్ సరిపోయినట్టు లేకపోతే ఆయిల్ వేసుకుని మరొకసారి కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 1 టీ స్పూన్ టమాటో కెచప్, 2 టీ స్పూన్లు వెనిగర్, 2 టీ స్పూన్లు సోయా సాస్ వేసుకుని కలుపుకోవాలి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుని కలుపుకోవాలి. అంతే అండి, ఎంతో రుచిగా ఉండే హోమ్ మేడ్ చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. పక్కా స్ట్రీట్ స్టైల్లో ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి. ఒకవేళ మీరు గనక ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ గైస్.